న్యూస్ చూసి న్యూస్ ఛానల్స్ చూసి ఎప్పుడూ ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది మనల్ని హర్ట్ చేస్తుంది. న్యూస్ కనుక చూసి న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ కనుక చేస్తే మనకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే న్యూస్ మన చేతుల్లో ఉండదు. వాడు ఏం చెప్తాడో మనకు తెలియదు. ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు. సో మీరు పొజిషన్స్ ఎలా తీసుకుంటారు? ఈరోజు వాడు చెప్పాడని పొజిషన్ తీసుకుంటారు, రేపు నీకు అగెన్స్ట్గా చెప్తే మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. మనం ఎగ్జిట్ కాము. సో ఇలా మన చేతుల్లో లేని విషయాలు చూసి మనం ట్రేడ్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈ న్యూస్ బేస్డ్ మీ ట్రేడింగ్ ఇండికేటర్స్ ఏవైతే వాడుతున్నారో లేదో మీరు స్ట్రాటజీస్ మీ రూల్స్ ఏదైతే పెట్టుకున్నారో వాటికి అగెయిన్స్ట్గా కౌంటర్ చేయొచ్చు. ఎందుకంటే మీ ట్రేడింగ్ సిగ్నల్ బై చేయొచ్చు, ఆ రోజు న్యూస్ నెగిటివ్గా రావచ్చు. సో మీకు ఆ రోజు అర్థం కాదు బై తీసుకోవాలా సెల్ తీసుకోవాలా, అది ఏం చేయకుండా ఉండాలని. సో ఇలా న్యూస్ బేస్డ్ కనుక ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే న్యూస్ బేస్డ్ ట్రేడింగ్లో సపోజ్ మీరు బై చేశారు, న్యూస్లో నెగిటివ్ వచ్చింది, ఇంకొక న్యూస్లో పాజిటివ్ వచ్చింది. సో ఇలా న్యూస్ అనేది కూడా సిగ్నల్గా స్టాండర్డ్గా ఉండదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తుంటాడు, ఎవడికి నచ్చినట్లు వాడు రాస్తుంటాడు. సో మల్టిపుల్ న్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనకి ఏది అనుకూలంగా ఉందో అది తీసుకుంటాం. అంటే సపోజ్ మనం బై చేసాము, వాడు ఎవడన్నా సెల్ ఈరోజు మార్కెట్ బాగాలేదు, న్యూస్ పరిస్థితి బాగాలేదు, గ్లోబల్ అన్సర్టైన్గా ఉందంటే అది తీసుకోం. మనము ఎవడైతే పాజిటివ్గా రాస్తాడో వాడు తీసుకుంటాం, ఎందుకంటే మనకు భయం ఉంది కాబట్టి. అదే మన దగ్గర సెల్ ఉన్న రోజు ఎవడైతే నెగిటివ్గా రాస్తాడో ఆ న్యూస్ తీసుకుంటాం. సో మనకి ఏది అనుకూలంగా ఉందో ఆ న్యూస్ కోసం వెతుకుతాం తప్ప న్యూస్ని ఎప్పుడు మనము క్వాంటిఫై చేయలేం. సో ఇలాంటప్పుడు లాంగ్ టర్మ్లో న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ ఎప్పుడు మనకి లాసెస్కి దారితీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో న్యూస్ బేస్డ్ ఎప్పుడు మనము ట్రేడ్ చేయకూడదు. మన ఇండికేటర్స్ మన స్ట్రాటజీస్నే ఫాలో అవ్వాలి. న్యూస్ ఎప్పుడు చూడాలంటే ఓన్లీ మేజర్ ఈవెంట్స్ అప్పుడు మాత్రమే న్యూస్ని కన్సిడర్ చేయాలి. పెద్ద మానిటరీ పాలసీ ఏదైనా ఉంది, లేదు ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయి, లేదు బడ్జెట్, ఎలక్షన్, ఇలాంటప్పుడు మనము న్యూస్ అంటే ఇట్లా ఎకానమీ బేస్డ్ కానీ గ్లోబల్ ఈవెంట్స్ బేస్డ్ కానీ మనం ట్రేడింగ్ని కొద్దిగా హాల్డ్ చేసుకోవాలి. కానీ ఎవ్రీడే ట్రేడింగ్ అప్పుడు మాత్రం న్యూస్ కన్సిడర్ చేయకూడదు. న్యూస్ ఆ రోజు ఏమైనా అయిపోయింది, మనకు స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి భయం ఉండదు. మనం స్టాప్ లాస్ లేనప్పుడే మనం న్యూస్ కన్సిడర్ చేస్తాం. మనకు స్టాప్ లాస్ ఉన్నప్పుడు ఆ రోజు మనకు పెద్ద బాంబు ఏదైనా పడినా కానీ మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే, అంతకంటే మనకు లాస్ అయితే ఏం కాదు కదా. అదే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకోకుండా, లేదు స్టాప్ లాస్ పెట్టినా కానీ మీరు న్యూస్ చూసుకుంటూ ఉంటే మీకు ఇక్కడ ఏంటో మీ ఇండికేటర్స్ ఒక సిగ్నల్ ఇస్తుంది, న్యూస్లో ఆపోజిట్ వస్తుంది. సో ఫైనల్గా కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేం. లేదు తీసుకున్నా కానీ ముందుగా ఎగ్జిట్ అవ్వడమో లేదు లేట్ ఎగ్జిట్ అవ్వడమో ఇలా తప్పులు చేస్తాం. సో మీ స్ట్రాటజీని మీ ఇండికేటర్స్ని ఫాలో అవ్వండి. న్యూస్ కేవలం మేజర్ ఈవెంట్స్ అప్పుడు మాత్రమే ఫాలో అవ్వండి.